వచ్చే ఏడాదట ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలట. చెయ్యి అమ్మ అమ్మ అన్నయ్య అంటుంది చూడ, దయచేసి జర చూడాలి, మీరు మంచిగా చూడాలి. క్యూరు పరిధిలో తొలి విడత 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేటి నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇండ్ల మంజూరులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అట. ఒక్కో ఇంటికి 11 లక్షలట. 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అట. 40 లక్షలు 60 లక్షల విలువ చేసే స్థలం లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ అట. సెక్రటేరియట్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, అజారుద్దీన్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభించాడు. ఇది నమ్మితే మీరు మీ అంత ఇది లేదా. 40 నుంచి 60 లక్షలు వేసే భూమి ఇస్తారట. ఇల్లు వాల్యూ 11 లక్షలు, ఓన్లీ కన్స్ట్రక్షన్ వాల్యూ. దాంట్లో 5 లక్షలు ఇస్తారట. 40 నుంచి 60 లక్షలు వేసే భూమి ఇస్తారట. మీకు మీరు నమ్మితే మరి నాకు సంబంధం లేదు. ఇక వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేయించి బోనాలు తీయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపాడు. తొలి విడత 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున మొత్తం 8,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని త్వరలో మరో 8 నెలల్లో కూడా ఈ పథకం అమలు చేస్తామన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్భంలో క్యూర్ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపిండు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమం విషయంలో రాజీ పడబోమని, ఇళ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజలకు సైతం శుభవార్త అందిస్తామన్నారు. సోమవారం సెక్రటేరియట్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. బ్రోచరు, మీ సేవ వాట్సాప్ దరఖాస్తును కూడా ఆయన ఆవిష్కరించాడు. మరి మీ సేవ సెంటర్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇంకోటి, ఇంటికి 11,000 కట్టాలి, 11,000 10,000 కట్టాలంటున్నారు. అది చెప్తలేరు, అది ఆ వార్త ఇలా రాయలే. సో వాస్తవమైన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ కట్టిన ఇండ్లు ఆల్రెడీ పంచిర్రు, అదైతే ఓపెన్ సీక్రెట్. ఆల్రెడీ కేసీఆరే గచ్చిపోయిండు. వాటికి గులాబీ కలర్ తీసేసి 3 రంగుల కలర్ తీసి ఇది ఇందిరమ్మ ఇల్లు అన్నారు. సో అవన్నీ కేసీఆర్ కట్టినాయి. ఇప్పుడు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కడితే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సంబంధం లేదు. అది బరాబర్గా రేవంత్ కట్టినట్టే. ఇక ఇన్ని వేలు ఇన్ని లక్షలు అంటే నేను నమ్మను. మీరు ఇచ్చింది ఇచ్చే తక్కువ నాయన. ఇక మళ్ళీ మీరు ఇంత చేసి సందేశారు ఎట్లా? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? సో నమ్మే అవకాశమే లేదు. మరి చూసుకోరా, ప్రతి ఒక్క ఇంటికి అయితే 5 లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తారట. ఇక కట్టుకోనోళ్ళు అందరూ గమనించుకొని ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నేను ఒక మాట చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. 22,000 కోట్లు లేదంటే 23,000 కోట్లు గతంలో అన్నారు. అయ్యా వచ్చినాయారాలే తెలియదు. మండలానికి ఒక గ్రామ పంచాయతీని తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో 4 ఇల్లు వేసి ఇగో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పట్టణంలో ఓట్లు ఉన్నాయి. ఊర్లలో ఓట్లు ఉన్న వాళ్ళు ఊర్లలో డ్రామా ఆడారు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద. ఇలా పట్టణంలో ఓట్లు కాబట్టి మళ్ళీ పట్టణంలో క్యూర్ పరిధిలో, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిధి మొత్తం ఇప్పుడు క్యూర్ అంటారు, కోర్ అర్బన్ రీజియన్ అట. సో ఈ కోర్ అర్బన్ రీజియన్లో ఇప్పుడు ఓట్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఓట్లు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఓట్లను టార్గెట్గా పెట్టుకొని వీళ్ళు ఇదంతా డ్రామా నడిపిస్తున్నారు. అంతకుమించి వేరేది ఏం లేదు. ఎలక్షన్ టార్గెట్, కలెక్షన్, సెలక్షన్ అన్నట్టు నడుస్తున్నది. ఇక మంది చూడేమో మంచి వాళ్ళు లెక్క కనిపిస్తారు, కానీ నమ్మినోడు గంగగా వెళ్తాడు. నమ్మితే మీరు నమ్మొచ్చు, నమ్మితే మాత్రం మీరు గంగగా వెళ్తారు. దాంట్లో అన్డౌటెడే చెప్తా. ఇక ఢిల్లీ రణరంగం అయింది, ఫిఫా వరల్డ్ కప్. ఇంకా ఇది ఒకటి క్యూర్ ఇందిరమ్మ ఇల్లు కూడా వేసారుగా. ఈ ప్రచారం బాగానే ఉన్నది మీది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ ప్రచారం బాగానే ఉంది, కానీ నిజంగా చేస్తారా? మీ పైన ప్రజలకు నమ్మకం లేదు. వాస్తవం విషయం. ఖజానా చిల్లుకు ఇక చెల్లు చీటి. హైడ్రా ఈగల్ తరహాలో ప్రత్యేక విభాగం. రాబడికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించిండు. ఇది చూసినాగా. హైడ్రా రేంజ్లో పెట్టి దాన్ని సంపాదించుకో. వద్దంటారా మేమన్నా?